అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'నువ్వే నా శ్వాస' ఎపిసోడ్ నెంబర్ 32. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. రేయ్ బావా, నువ్వు చెప్పిన పని రేపటితో అయిపోతుంది. నువ్వేం టెన్షన్ పడకు అని ఆకాష్తో ఫోన్ మాట్లాడుకుంటూ రూమ్కి వస్తాడు చెర్రీ. సరే, ఇంతకీ నా అల్లుడేం చేస్తున్నాడు అని అడుగుతాడు ఆకాష్. నువ్వు లేవు కదా, నీది వాడిది కలిపి నన్ను ఓ ఆట ఆడుకుంటున్నాడు నీ అల్లుడు అని వీడియో కాల్లో నిద్రపోతున్న రిషిని చూపిస్తాడు. హబ్బా, వీడు పడుకున్నా కానీ ఎంత ముద్దుగా ఉంటాడు. ఎంతైనా ఈ ఆకాష్ అల్లుడు కదా, ఏం చేసినా ఓ రేంజ్లో ఉంటుంది అంటాడు ఆకాష్. అవునవును, నాకు వీడి అల్లరి చేష్టలు చూసి తడిసిపోతుంది. అంతే మరి, మమ్మల్ని చూసి ఎవరికైనా తడిసిపోవాల్సిందే. నీ చెల్లి వీడిని చూస్తా అని, నీతో మాట్లాడతాను అని అంటుంది. నువ్వేమో కోపంతో మాట్లాడటం లేదు, వాణ్ణి చూపించటం లేదు. నాకు నిజంగానే కోపంగా ఉంది. నేనేం మాట్లాడను అంటాడు చెర్రీ. నేను తనని చెల్లి అనుకున్నాను, కానీ తను కూడా నన్ను అన్నయ్య అనుకోవాలి కదా. అలా అనుకుంటే తన కష్టం ఈ అన్నయ్య దగ్గరికి వచ్చి చెప్పుకుంటుంది. అలా చెప్పలేదు అంటే తనకి మేమేం కాదనే కదా అంటాడు చెర్రీ. సరిపోయింది. మీ అన్న చెల్లెళ్ళు అక్కడికి వచ్చాక ఏమైనా చేసుకోండి, నన్ను మధ్యలోకి రాగొద్దు అంటాడు ఆకాష్. రా నాయనా, నా చెల్లికి ఫోన్ ఇవ్వు. మాట్లాడు అని ఫోన్ ప్రియా చేతిలో పెట్టి, మీ అన్నతో మాట్లాడు, నేను ఫ్రెష్ అవ్వాలి అని చెప్పి వెళ్తాడు చెర్రీ. హలో అన్నయ్య, ఎలా ఉన్నావు? అక్కడంతా ఓకేనా? నా కోడలు ఏం చేస్తుంది చూపించు. తనతో మాట్లాడదామంటే కుదరటం లేదు. నేను బయటకు వచ్చాను ప్రియా, ఇంటికి వెళ్ళాక మాట్లాడిస్తాను అని ప్రియాతో మాట్లాడి పెట్టేస్తాడు ఆకాష్. ఏమన్నాడు మీ అన్న అని ఫ్రెష్ అయ్యి తల తుడుచుకుంటూ అడుగుతాడు చెర్రీ. నువ్వేమైనా ఇబ్బంది పెడితే 4 వాతలు పెట్టమన్నాడు అంటుంది ప్రియ. నీ రాక్షసి బాగా ఎక్కువైంది ఈ మధ్య అని ప్రియ తల మీద ఒక్కటేసి కొడుకు పక్కన పడుకొని వాడి చిన్ని చేతిలో వేలు పెట్టి పట్టుకొని వాడి చేతిని ముద్దు పెట్టుకోగానే చిన్నగా కదులుతాడు. వాడి బుగ్గన ముద్దు పెట్టుకునేసరికి తండ్రి గరుకు గడ్డం గుచ్చుకొని నిద్రల నుండి లేచి కెవ్వున రాగం అందుకుంటాడు. హబ్బా చెర్రీ, వాడికి నీ గడ్డం గుచ్చుకొని లేచాడు. నేనింతసేపు కష్టపడి పడుకోబెడితే నువ్వొచ్చి లేపావు. ఇప్పుడు నువ్వే చూసుకోవాడిని, నా వల్ల కాదు అంటుంది ప్రియ. తండ్రి గరుకు గడ్డం గుచ్చుకుందని కోపంతో చెర్రీ గడ్డం మీసం ఆ చిట్టి చేతులతో పీకుతుంటే, ఒరే నాకు నొప్పి పుడుతుందిరా, పీకకురా. మీ మమ్మీకి నా గడ్డం మీసం అంటే ఇష్టం రా, దాన్ని చూసే పడిపోయింది. నీకేమో నచ్చటం లేదు, ఎలా రా అని వాడి చేతులు దూరం జరుపుతుంటే తండ్రిని కోపంగా చూస్తాడు. అది చూసిన ప్రియ నవ్వుతూ, చెర్రీ, వీడికి అప్పుడే కోపం వచ్చేస్తుంది. ఏదైనా వద్దు అంటే చాలు కోపంగా చూస్తాడు అని చెప్తుంది ప్రియ. అమ్మా, అన్నీ మీ అన్న పొలికలు, ఏం చేస్తాం, పద, నాకు ఆకలిగా ఉంది, తిందాం అంటాడు చెర్రీ. రా చెర్రీ అని వడ్డిస్తుంటే చెర్రీ తింటుంటే రిషి నోరు చప్పరిస్తూ, నాకు పెట్టకుండా నువ్వు తింటున్నావా అన్నట్టు చెర్రీని చూస్తాడు. రే, నువ్వు తినేది కాదురా, నువ్వు తినే టైం వచ్చినప్పుడు తిందువు, అప్పుడు మీ మమ్మీ నాకు కూడా పెట్టకుండా నీకే పెడుతుంది అని అంటాడు. ప్రియా తినటం అయిపోవటంతో, ఇటివ్వు చెర్రీవాణ్ణి, నేను ఎత్తుకుంటా, నువ్వు తిను అని వాడిని ఎత్తుకొని, భూమి వదినతో మాట్లాడావా నువ్వు? లేదు ప్రియా, నేను మాట్లాడలేదు, నాకు కోపంగా ఉంది. నాకు కూడా కనీసం మనకు కూడా ఇది అని చెప్పలేదు. రానివ్వు, వచ్చాక బాగా ఏడిపించాలి. వర్షాన్ని చూసావా ఎంత క్యూట్గా ఉందో, అచ్చం అన్నయ్యలాగే ఉంది. వర్ష రిషి కన్నా పెద్దదైపోయింది, లేకపోతే ఏం చక్క వాళ్ళకి పెళ్లి చేసి తనని నా కోడల్ని చేసుకునేదాన్ని అంటుంది ప్రియ. మనకి రిషి ముందు పుడితే బాగుండేది అని ప్రియ అంటుంటే, అలా అయితే మనం పెళ్ళికి ముందే ప్రొడక్షన్ స్టార్ట్ చేయాల్సింది అని నవ్వుతూ ప్రియకి కన్ను కొట్టగానే, చెర్రీ, నీకు సిగ్గు లేదు అంటుంది ప్రియ. అరే, నేనేమన్నాను, నువ్వు అడిగిన దానికే సమాధానం చెప్పాను అంటాడు. అఘోరించవులే, పద పడుకుందాం, నాకు నిద్ర వస్తుంది. అత్తయ్య మామయ్య వాళ్ళుంటే వీడిని వాళ్ళు చూసుకునేవాళ్ళు, నేను పడుకునేదాన్ని. వాళ్ళు ట్రిప్ వెళ్ళాక అసలు నిద్రే సరిపోవటం లేదు, వీడితోనే అయిపోతుంది. ఇప్పుడు కూడా వాడు పడుకోడు,
నువ్వు వాడిని ఆడించు, నేను పడుకుంటా అని ప్రియా పడుకుంటుంది. చూడ్రా మీ మమ్మీ మనల్ని వదిలేసి హాయిగా బజ్జుంది అని వాడిని ఆడిస్తూ సోఫాలో కూర్చున్నాడు చెర్రి. ఆ తర్వాత కట్ చేస్తే భవ్యాన్ని డ్రాప్ చేయడానికి వచ్చి కార్ దిగి నడుము విరుచుకుంటున్న విజయ్ని చూసిన ఆకాష్ నవ్వుతూ, ఏంటి బ్రో ఒళ్ళు విరుస్తున్నారు, ఏంటి సంగతి అని కనుబొమ్మలు ఎగరేస్తుంటే, ఆకాష్ గారు మీరు అనుకునేంత సీన్ లేదక్కడ. అది ఈ రౌడీ రాక్షసితో ఇంపాసిబుల్. ఏదో బల్లి అని చెప్తే వచ్చి వాటేసుకుంటుంది అని సినిమాలో హీరోలాగా ట్రై చేస్తే అది అట్టర్ ఫ్లాప్ అయ్యి నా నడుం నొప్పికి ముప్పు వచ్చింది అని అక్కడ జరిగింది చెప్తే విజయ్ పరిస్థితి చూసి ఆకాష్ పడి పడి నవ్వుతాడు. ఏంటి మీకు నవ్వొస్తుందా నన్ను చూస్తే? హో సారీ బ్రో రండి అని నవ్వు నాపుకొని విజయ్ని లోపలికి తీసుకెళ్తాడు ఆకాష్. భవ్యని చూసి మళ్ళీ నవ్వొస్తుంది ఆకాష్కి. బ్రో అది పడేసిందని కంటే మీరు నవ్వుతుంటే నాకు పెయిన్గా ఉంది, ప్లీజ్ నవ్వకు అంటాడు. ఓకే ఓకే కూర్చో అని వాళ్ళతో కొద్దిసేపు ఉండి వెళ్ళిపోతాడు విజయ్. నైట్ నిద్రలో మెలకు వచ్చిన భూమి పక్కకు చూసేసరికి ఆకాష్ వర్ష ఇద్దరూ లేరు. భూమి లేచి కూర్చొని ఏంటి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని రూమ్లో చూసి హాల్లోకి వెళ్ళి అక్కడ చూసి నోరు తెరుస్తుంది. హాల్లో తండ్రి కూతుర్లిద్దరూ పిల్లిలా కూర్చొని ఐస్ క్రీమ్ తింటున్నారు. లైట్ కూడా వేసుకోకుండా ఫోన్లో టార్చ్ వేసుకొని కూర్చున్నారు. భూమి మెల్లిగా వెళ్ళి వాళ్ళ వెనుక 2 చేతులు కట్టుకొని నించుంది. వాళ్ళేం చేస్తారో చూద్దామని. వర్ష మంచిగా ఒక చేతిలో ఐస్ క్రీమ్ బౌల్ పెట్టుకొని స్పూన్తో నాకుతూ, డాడా తొందరగా తినేద్దాం, మమ్మ వస్తే మొత్తం తనే తినేసి మనల్ని కోప్పడుతుంది. నీకు తెలుసా నాకు ఐస్ క్రీమ్ పెట్టమంటే చిన్న బౌల్లో పెట్టేది. అందుకే మమ్మీ వచ్చిన తర్వాత పిన్ని నేను ఇలాగే రోజూ తినేవాళ్ళం అని కిస్కిస్మని నవ్వుతుంది. భూమి నోటి మీద వేలేసుకొని, ఓరిని అందుకేనా డబ్బాల ఐస్ క్రీమ్ అయిపోయేది, దొంగ పిల్లిలాగా తినేవాళ్ళన్నమాట అనుకుంటుంది భూమి. ఆకాష్ కూడా కూతురితో కూర్చుని మంచిగా తింటూ, అవును తల్లి మీ మమ్మీ పిసినారి, నేను కొనిపెడితే నాకు కూడా పెట్టకుండా మొత్తం తినేసేది మీ మమ్మీ అని చెప్పగానే లైట్ వెలుగుతుంది. ఇదేంటి లైట్ వేయకుండా ఎలా ఆన్ అయింది అని వెనక్కి తిరిగేసరికి అమ్మోరులా చూస్తున్న భూమి కనిపించింది వాళ్ళకి. భూమిని చూసి హిహి అని ఓ నవ్వు నవ్వి, నువ్వెప్పుడొచ్చావు భూమి అంటాడు. నన్ను మీ ఇద్దరు పొగుడుతున్నారు కదా అప్పుడొచ్చాను. ఏంటి నేను పిసినారినా? నువ్వేంటి బంగారం నీకు కొంచెమే పెట్టేదాన్నా? అది కాదు భూమి, ఏదో జోక్ అంతే. మిమ్మల్ని ఉండండి మీరు నా చేతిలో అయిపోయారిద్దరు అని వాళ్ళ వెనక పరిగెడుతుంటే వర్ష దొరకకుండా నవ్వుతూ పరిగెడుతూ పట్టుకోమమ్మా అని తెలివిగా వసుమతి గదిలోకి దూరిపోతుంది. అమ్మో నా కూతురు ఎస్కేప్ అయిపోయింది, ఇక నేనే ఉన్నాను, ఈ రాక్షసి చేతిలో అయిపోయినట్టే, ఎలా తప్పించుకోవాలి అని ఆలోచించి మెల్లిగా భూమిని ఎత్తుకొని, ఏంటి ఇప్పుడు కొట్టు చూద్దాం అని రూమ్లోకి తీసుకెళ్తాడు. ముందు నా చేతులు వదలండి, మీకు బుద్ధి లేదా ఆకాష్ గారు? ఇంత రాత్రి అంత చిన్న పిల్లలకి ఐస్ క్రీమ్ పెడతారా ఎవరైనా? జలుబు చేస్తుంది, అందుకే తనకి ఎక్కువ పెట్టను. మీరేమో తిన్ను తల్లి అని మంచిగా పెడుతున్నారు. మీరు ఇలా గారాబం చేస్తే అది ఎవరి మాట వినదు, అల్లరి పిల్ల అయిపోతుంది అని అంటుంది భూమి. అరే అలా ఏం కాదు, తను అలా ఉండదు. నువ్వు అనవసరంగా నా కూతుర్ని కోప్పడకు. రేపు నీకు ఒక పెద్ద షాకింగ్ న్యూస్ తెలుస్తుంది, రెడీగా ఉండు అంటాడు. ఏంటది అని అడుగుతుంది భూమి. ఇప్పుడే చెప్తే ఎలా, రేపు నైట్ వరకు ఆగితే నీకే తెలుస్తుంది అంటాడు. సరే అని ఆకాష్ ఏదోపై తల పెట్టుకొని పడుకుంటుంది. రేపటితో మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయి అనుకొని ఆకాష్ కూడా కళ్ళు మూసుకుంటాడు. ఆ తర్వాత కట్ చేస్తే చరణ్ నాకు భయంగా ఉంది, తర్వాత ధీరజ్కి తెలిస్తే ఇక అంతే సంగతి అని ధీరజ్కి చరణ్కి కామన్గా ఉన్న ఫ్రెండ్ అంటాడు. అరే నేను చెప్తున్నాను కదా ఏం కాదు, నువ్వు జస్ట్ మాటల్లో పెట్టి అది ఫోన్లో రికార్డ్ చెయ్యు అంతే. సరేలే చేస్తాను అని చరణ్ చెప్పిన పని చేసుకొని, ఇదిగో నువ్వు అడిగిన ప్రూఫ్ అని చేతిలో పెట్టేసి వెళ్ళిపోతాడు. అమ్మయ్య ఎలాగోలా ప్రూఫ్ దొరికింది, ఇది చాలు ధీరజ్ నిన్ను పోలీసులకి అప్పచెప్పటానికి అని నవ్వుతూ ఇంటికి వెళ్ళిపోతాడు. రియా రియా
కాలింగ్ బెల్ మోగుతుంది. ఎవరో వచ్చారు చూడు. హా అమ్మా చూస్తున్నా అని డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా చరణ్. ఏయ్ నువ్వేంటిక్కడ? మా ఇంటికి ఎందుకొచ్చావు? వెళ్ళిపో. ఒక్క 10 నిమిషాలు నీతో మాట్లాడాలి రియా. తర్వాత నేనే వెళ్ళిపోతాను. మీ అక్క గురించి చెప్పాలి అంటాడు చరణ్. అక్క అనేసరికి రా అని దారిస్తుంది రియా. చూడండి రియా, మీరేమేం చేశారో మాకన్నీ తెలిసిపోయాయి. నువ్వు ఆ ధీరజ్ కలిసి ఇదంతా చేశారు. మేమనుకుంటే పోలీస్ వాళ్ళకి చెప్పేయొచ్చు. కానీ దానికి ముందు నీకు ఇవ్వాల్సిన క్లారిటీ ఒకటుంది. నువ్వు అనుకున్నట్టు మీ అక్క మీకు దూరం అవ్వటానికి ఆకాష్ కారణం కాదు. అసలు మీ అక్కది సూసైడ్ కాదు అంటాడు. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్తే నమ్మాలా? మీ ఫ్రెండ్ మీద ప్రేమతో మీరు చెప్పగానే నేను నమ్మేస్తాననుకున్నారా? అంటుంది రియా. నాకు తెలుసు మీరు నమ్మరని. అందుకే నేను మీకు ఒకటి చూపిద్దామని వచ్చాను. ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది అని ఫోన్లో వీడియో చూపిస్తాడు చరణ్. అందులో ఏముంది అని అంటే చరణ్ పంపించిన అతనితో ధీరజ్ మాట్లాడుతున్న వీడియో. రేయ్ ధీరజ్, నీకు ఆ రియా అంటే ఇష్టమా అని అడిగితే డ్రింక్ తాగుతూ ఇష్టమా తొక్క, దాన్ని అడ్డు పెట్టుకొని ఆ ఆకాశ్ భూమిని దూరం చేసి నా చేతులకు మట్టంటకుండా చేయాలని తనతో అలా ఉంటున్నా. కానీ ఏం లాభం, వాళ్ళు మళ్ళీ కలిసిపోయారు అంటాడు ధీరజ్. అసలు ఆ ఆకాష్ అంటే నీకెందుకు కోపం ధీరజ్? ఎందుకా? వాడు ప్రతి దానిలో నాకు అడ్డొస్తూనే ఉన్నాడు. చదువులో నేను ర్యాంక్ తెచ్చుకుందామంటే వాడికే వచ్చేది. గేమ్స్లో ఫస్ట్ వద్దామంటే అందులో వాడే గెలిచేవాడు. అన్నింటిలో నన్ను తొక్కేశాడు. ఆఖరికి నేను రిచాని ఇష్టపడితే అదేమో వాణ్ణి ఇష్టపడింది. అందుకే ఆ రోజు అది తాగే డ్రింక్లో స్లీపింగ్ పిల్స్ వేశాను. దెబ్బకి అవుట్ అయింది. ఆ లెటర్ కూడా ఆ ఆకాష్ పేరు రాశాను. అలా అయితే వాణ్ణందరూ అసహ్యంగా చూస్తారు అని. దాంతో వాడు డిప్రెషన్లోకి వెళ్తాడు అనుకున్నా. నేను అనుకున్నట్టే వాడు బిజినెస్ చేయకుండా డ్రింక్ చేస్తూ ఆవరగడిలా తిరిగాడు. కానీ ఆ భూమి వచ్చి వాణ్ణి మొత్తం మార్చేసింది. నాకు మళ్ళీ బిజినెస్లో పోటీకొచ్చాడు. అన్నింటిలో వాడే గెలుస్తుంటే నాకు మండుతుంది. ఏదో ఒకటి చేయాలి అని ఆవేశపడుతూ అక్కడే పడిపోతాడు ధీరజ్. ఆ వీడియో చూసిన రియా ఒక్కసారిగా బరస్ట్ అయ్యి ఏడ్చేస్తుంది. ఎంత నమ్మాను ధీరజ్ నిన్ను. నువ్వు నన్ను మోసం చేసిందే కాకుండా మా అక్కకి నువ్వు చేసిన దానికి నీకు తగిన గుణపాఠం నేను చెప్తాను అని కళ్ళు తుడుచుకుని, సారీ చరణ్ గారు, మీ ఫ్రెండ్ని వాళ్ళ వైఫ్ని నేను చాలా బాధ పెట్టాను. వాళ్ళు నాకు ఏ శిక్ష వేసినా భరిస్తాను. థ్యాంక్స్ నాకు నిజం తెలిసేలా చేసినందుకు అంటుంది. మీరిప్పుడు హాయిగా ఉండండి. ఆ ధీరజ్కి డేస్ అయిపోయాయి. నేను చూసుకుంటాను. ఓకే రియా, మీ మీద మాకు ఎలాంటి కోపం లేదు. ఆకాష్ వచ్చాక మీరు ఒకసారి వచ్చి కలవండి. ఇక నేను వెళ్తాను అని వెళ్ళిపోతాడు. కోపంతో బాధతో కన్నీళ్ళొస్తుంటే వాటిని తుడుచుకొని కార్ తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొత్తం చెప్పగానే, ఓకే మేడం మీరు వెళ్ళండి, మేము అతన్ని అరెస్ట్ చేస్తాం అని ధీరజ్ ఇంటికి వెళ్తారు. అప్పటికే ఫుల్ డ్రింక్ చేసి హాల్లో పడుంటాడు ధీరజ్. కాలింగ్ బెల్ మోగుతుంటే ధీరజ్ వాళ్ళమ్మ ఓపెన్ చేసేసరికి ఎదురుగా పోలీస్ వాళ్ళు ఉంటారు. మేడం ధీరజ్ ఉన్నారా? అతనిని మేము అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఏంటి మీరు చెప్తుంది? ఎందుకు అని అడుగుతుంది. అది మీరు కోర్టులో తేల్చుకోండి అని మత్తులో ఉన్న ధీరజ్ మొహం మీద నీళ్లు చల్లి లేపుతారు. కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా పోలీస్ వాళ్ళు. కళ్ళు నలుపుకుంటూ, ఏంటి మీరు మా ఇంటికి వచ్చిందే కాకుండా నా మీదే నీళ్లు చల్లి లేపుతారా? ఎంత ధైర్యం మీకు అని కోపంగా వాళ్ళ మీద అరుస్తుంటే ధీరజ్ చెంప చెల్లు మనిపించి, నీకు ఇక్కడ కాదు స్టేషన్లో సకల మర్యాదలు చేస్తాం పద అంటారు వాళ్ళు. ఏయ్ నేనెందుకు రావాలి? నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు? నేనెవరో తెలుసా అంటాడు ధీరజ్. హా ఎందుకు తెలీదు, బాగా తెలుసు. రీచా కేసులో నిన్ను అరెస్ట్ చేస్తున్నాం, నువ్వే తప్పు ఒప్పుకున్నావు అని వీడియో చూపించగానే ధీరజ్ కళ్ళు బైర్లు కమ్మేశాయి. అది అది అని చెప్పేలోపే ధీరజ్ కాలర్ పట్టుకుని బయటికి లాక్కొస్తారు. అప్పటికే రియా మీడియా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇంటి బయట మొత్తం మీడియా నిండిపోతారు. ధీరజ్ని తీసుకెళ్లి జీప్లో పడేసి స్టేషన్కి తీసుకెళ్తారు. వెళ్తున్న కొడుకుని కన్నీళ్లతో చూస్తూ, తప్పు చేసినందుకు నీకు తగిన శిక్ష పడుతుంది, ఎంత చెప్పినా వినలేదు, ఇప్పుడు అనుభవించు అని డోర్ పెట్టేసి లోపలికి వెళ్ళిపోతుంది ధీరజ్ వాళ్ళ అమ్మ.
ఆ తర్వాత కట్ చేస్తే కూతుర్ని పక్కన కూర్చోబెట్టుకుని ఆపిల్ కట్ చేసి కూతురికి తినిపిస్తూ కూర్చున్నాడు ఆకాష్. ఏంటి ఆకాష్ గారు ఇంత రిలాక్స్గా కూర్చున్నారు? నాకేదో షాకింగ్ న్యూస్ చూపిస్తాను అన్నారు. మీరేమో తాపీగా కూర్చొని ఆపిల్ తింటున్నారు. ఏంటి సంగతి? అంటుంది భూమి. హాయిగా ఉంది భూమి ఈరోజు నాకు. ఎందుకో అని అడుగుతుంది భూమి. అది తెలియాలంటే ఒక్కసారి ఇండియా న్యూస్ ఛానల్ పెట్టు, నీకే తెలుస్తుంది అన్నాడు. ఏం తెలుస్తుంది నా మొహం అని టీవీ పెడుతుంది. టీవీలో చెప్పింది చూసి అవాక్కవడం భూమి వంతైంది. ఉన్న చోటే షాక్తో అలా చూస్తూ ఉండిపోయింది. కొద్దిసేపటికి తేరుకొని ఆకాష్ వైపు చూస్తే నవ్వుతూ కళ్ళెగరిస్తాడు. ఒక్క సెకండ్లో పరిగెత్తుతూ రూమ్లోకి వెళ్ళి తీన్మా డాన్స్ వేస్తుంది. ఇదేంటి అలా లోపలికి వెళ్ళింది అని ఆకాష్ కూడా రూమ్లోకి వెళ్ళి చూసేసరికి బెడ్పై ఎక్కి విజిల్ వేస్తూ తీన్మా డాన్స్ వేస్తూ కనిపించింది. భూమి అలా డాన్స్ చేయడం ఎప్పుడూ చూడని ఆకాష్ నవ్వుతూ వెళ్ళి, ఏంటి మేడం ఈ డాన్స్? హా, దిగు ముందు అని భూమిని దించుతుంటే, అబ్బా ఆకాష్ గారు నన్ను ఆపకండి, నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఆ ధీరజ్ని పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారు. ఇక మనం హ్యాపీగా ఇండియా వెళ్ళి ఉండొచ్చు అని పిచ్చి ఎగ్జైట్ అవుతుంది. మరి దానికి కారణమైన నన్ను హ్యాపీ చేయవా అని అడుగుతాడు ఆకాష్. అంటే అది చేసింది మీరేనా అని అడుగుతుంది భూమి. మరి ఇంకెవరు అనుకున్నావు అని భూమి బుగ్గలు లాగుతుంటే ఆకాష్ని గట్టిగా హక్ చేసుకుని మోహన్ నిండా ముద్దుల వర్షం కురిపిస్తుంది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. లేకపోతే మనల్ని ఎంత బాధపడేలా చేశాడు. దేవుడు అన్నీ చూస్తాడు. ఎప్పటికైనా మంచి గెలుస్తుంది. ఈ విషయం అత్తయ్య వాళ్ళకి చెప్పాలి అని వెళ్ళబోతుంటే భూమి చేయి పట్టుకొని తన మీదికి లాక్కొని, వాళ్ళు లేరు. ఇప్పుడే వర్షాన్ని తీసుకొని అందరూ అలా బయటికి వెళ్ళారు. అదేంటి ఇప్పుడు వర్షం మీ పక్కన కూర్చుని ఉంది కదా, ఇంతలోనే వెళ్ళారా? వాళ్ళకు కూడా విషయం తెలిసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. మనవరాల్ని తీసుకొని షాపింగ్కి వెళ్ళారు. మొన్ననే వెళ్తామంటే నేను బయటికి వద్దు అన్నాను, అందుకే వెళ్ళలేదు. ఇప్పుడు ఏం భయం లేదు, అందుకే అలా తిరిగేసి వస్తామని వెళ్ళారు. మనం కూడా రేపు ఇండియా వెళ్తున్నాం, ఇక ఏ ప్రాబ్లం లేదు. నువ్వు, నేను, మన ప్రిన్సెస్, మమ్మీ, డాడీ అందరం హ్యాపీగా ఉండొచ్చు అంటాడు ఆకాష్. చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా ఉంది. నువ్వు కూడా చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. ఈ హ్యాపీ మూమెంట్లో ఏదైనా ఇవ్వచ్చు కదా, వెదర్ కూడా చాలా బాగుంది అని భూమి దగ్గర గారాలు పోతుంటే, ఏం కావాలేంటి అయ్యగారికి? పోనీ బజ్జీలు చేసి పెట్టినా, వెదర్ చల్లగా ఉంది కదా అని వస్తున్న నవ్వు ఆపుకుంటూ అంటుంది. రాక్షసి, నేనేం అడిగాను అర్థమయ్యి కూడా కావాలని బజ్జీలు గిజ్జీలు అని వాగుతావా అని భూమిని, నిన్ను ఇలా కాదు అని భూమిని దగ్గరికి లాక్కొని పెదాలు అందుకొని తనివి తీరా ముద్దు పెట్టుకుంటాడు. భూమి కొద్దిసేపు గింజుకొని తను కూడా ఆకాష్ చుట్టూ చేతులేసి ఆకాష్ని హత్తుకుంటుంది. హార్ట్గా ముద్దు పెట్టుకొని అప్పుడు వదులుతాడు. భూమి గుర్రుగా చూస్తూ, ఏంటిది చూడు ఎంత రెడ్గా అయిపోయాయి, మండుతున్నాయి అని ఏడుపు మొహం వేసుకొని చెప్తుంటే భూమి పెదాలు చూసేసరికి నిజంగానే ఫుల్ రెడ్గా అయిపోవటం చూసి ఇంకా ముద్దొచ్చి మళ్ళీ ముద్దు పెట్టుకొని భూమి మంటని తగ్గిస్తాడు. కొద్దిసేపటికి వదిలి, ఇప్పుడు ఓకేనా అని కన్ను కొట్టగానే, మిమ్మల్ని కొట్టాలి అసలు, ఇండియా వెళ్ళిన తర్వాతే ఏదైనా, మీరు సైలెంట్గా ఉండండి ఇప్పుడు అని గట్టిగా హక్ చేసుకొని, నాకు చాలా హ్యాపీగా ఉంది, మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోతున్నాము. నాకు కూడా చాలా హ్యాపీగా ఉందిరా. అసలు నేను ప్యారిస్ మళ్ళీ రావద్దనుకున్నా, కానీ రావటమే మంచిదైంది. అన్నీ సెట్ అయిపోయాయి. మన ప్రిన్సెస్తో ఇంట్లో అడుగు పెట్టబోతున్నాం. నా కూతురు మొదటిసారి ఇంట్లో అడుగు పెడుతుంది. ఇల్లు మొత్తం డెకరేట్ చేయించాలి అని మనసులో అనుకుంటాడు ఆకాష్. నాని తాతతో ఫుల్గా ఎంజాయ్ చేసి రాత్రి వస్తుంది వర్ష. వర్ష రాగానే వసుమతి దిష్టి తీస్తుంటే, ఇప్పుడెందుకు దిష్టి తీస్తున్నారు అత్తయ్య? బయటికి వెళ్ళామా, అందరి కళ్ళు నా మనవరాలి మీదే, ఎంత ముద్దుగా ఉందని అందరూ చూశారు, అందుకే రాగానే దిష్టి తీస్తున్నా భూమి అంటుంది వసుమతి. సరిపోయింది అని భూమి నవ్వుకొని, అత్తయ్య రండి డిన్నర్ చేద్దాం అంటుంది. లేదురా, మేం తినేసాం, మీరు తినండి తల్లి అంటుంది వసుమతి. అలాగే అని భూమి ఆకాష్ కూడా తినేసి పడుకుంటారు. రేపు నైట్ ఫ్లైట్ కాబట్టి అందరూ హాయిగా పడుకుంటారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఎన్నో మలుపులతో కూడిన ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం
ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.